హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. గుమ్మగుమ్మలాడే గుత్తొంకాయ ఈ స్టైల్లో కనుక చేశారంటే అస్సలు వదిలిపెట్టరు. ఈ గుత్తొంకాయ కర్రీ అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ వంకాయ కూరని ఎలా చేయాలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాణీలు పెట్టి 2 స్పూన్లు పచ్చిశనగపప్పు దోరగా వేయించి తీసుకొని, 1 స్పూన్ జీలకర్ర వేయించి తీసుకొని, 2 స్పూన్లు సాయమినపగుళ్ళు దోరగా వేయించుకోవాలి. పొట్టు మినపప్పు అయితే ఇంకా మంచిది. నేనైతే సాయమినపగుళ్ళు వేయించుతున్నాను. ఇవి కూడా తీసేసుకొని ఇప్పుడు అదే బాణీలో 3 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ఇవి కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి, ఇందులో కారం కన్నా కూడా ఎండుమిరపకాయలు వేయించుకుంటే బాగుంటుంది. ఒక 8 ఎండుమిరపకాయలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా చల్లారనిచ్చుకోవాలి. ఇందులోనే 1 ఇంచ్ అల్లం ముక్క, వెల్లుల్లిపాయలో సగం రేకలు వేసుకొని ఇలా చక్కగా బరకగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకొని స్టవ్ మీద బాణీలు పెట్టి ఆయిల్ వేసుకొని లేతగా ఉన్న ఈ నల్ల వంకాయలని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ వంకాయలు కోసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. పుచ్చులు లేకుండా ఫ్రెష్గా ఉన్న వంకాయలు 4 భాగాలుగా గుత్తి వంకాయలా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్గా కాకుండా సగం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ నల్ల వంకాయలు చాలా తొందరగా మగ్గిపోతాయి. అందుకని సగం వరకు వేయించుకుంటే సరిపోతుంది. చక్కగా 2 వైపులా బాగా వేగే వరకు చూసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వంకాయలన్నీ తీసేసుకోవాలి. కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను. చక్కగా ఈ వేగిన తర్వాత మిగిలిన వంకాయలు కూడా వేసుకొని వేయించుకొని 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇందులోనే కొంచెం సాల్టు, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పొడిని కూడా వేసేసుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల ఈ కూర చాలా రుచిగా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. అప్పుడప్పుడు చేసుకున్న కూరలకి ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ పడిన టేస్ట్ అయితే చూసుకోవాలి. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలాంటి కర్రీ చేసి పెట్టారంటే ఫిదా అయిపోవాల్సిందే. ఆల్రెడీ ముందే ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఈ కర్రీకి కొబ్బరి అయితే చాలా రుచిగా ఉంటుంది. ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ కర్రీకి ఏ విధమైన గరం మసాలా పౌడర్ అవసరం లేదు. ఇదే మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం దలసరిగా ఉన్న గిన్నె పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. వంకాయ చూడండి చక్కగా కరెక్ట్గా వేగింది. ఇలా వేగితే కూరలో వంకాయ విడిపోకుండా కరెక్ట్గా ఉంటుంది. ఈ గుత్తి వంకాయకి నల్ల వంకాయలు అయితేనే బాగుంటాయి. ఇదంతా కూడా చక్కగా కూర ఎక్కడ మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇది పచ్చివాసన లేకుండా గిన్నె అడుగు పట్టకుండా వేయించుకొని ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా ఇందులో వేసి ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని ఇందులో ఉన్న మసాలా అంతా ఈ వంకాయకి పట్టడానికి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీరు చూసారు కదా, వంకాయలు వేయించడానికి మాత్రమే ఆయిల్ ఎక్కువ పట్టింది. తర్వాత ఆ ఆయిల్ పక్కన ఉంచుకొని సరిపడినంత మాత్రమే వేసుకున్నాం. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అస్సలు గరిటెతో కలపకుండా ఈ గిన్నెని 2 వైపులా పట్టుకొని అటు ఇటు ఊపుతూ కలుపుకుంటే వంకాయ ఎక్కడ స్మాష్ అవ్వకుండా చక్కగా వంకాయలాగా ఉంటుంది. మరీ కొంచెం వాటర్ వేసాం కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని 2-3 సార్లు ఇలా కుదుపుతూ వేయించుకుంటే అదిరిపోయే వంకాయ కర్రీ రెడీ అవుతుంది. ఇది ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకోవడమే.
కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకుంటే గుమగుమలాడుతూ ఆ ఫ్లేవర్ కర్రీకి పట్టి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కూర వడ్డించుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ పప్పు లేదంటే సాంబార్తో ఈ కూర తింటే సూపర్గా ఉంటుంది. ఆంధ్ర స్పెషల్ వంటల్లో ఎన్ని కూరలు వండినా వంకాయ లేకపోతే అసలు రుచే ఉండదు. ఇలా కనుక గుత్తి వంకాయ చేసి పెట్టారంటే సూపర్గా ఉంటుంది. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సంస్కారవంతుల దగ్గర ఎప్పుడు 2 ఆయుధాలు దాగి ఉంటాయి. అవి ఏమిటో తెలుసా? సమస్యలు పరిష్కరించుకోవడానికి చిరునవ్వండి. రెండవది సమస్యలు రాకుండా ఉండడానికి మౌనం పాటించాలి. ఇంతేనండి, చాలా ఈజీ కదా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.